ఫార్మా, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఈవీ బ్యాటరీస్, ఈ మూడు కూడా కంప్లీట్లీ డిఫరెంట్ ఇండస్ట్రీస్ అండి. కానీ ఇవాళ మనం మాట్లాడుకుంటున్న ఈ కంపెనీ ఈ మూడు ఇండస్ట్రీస్ కి ఇంగ్రీడియంట్స్ అయితే తయారు చేస్తుంది. సో ఇవాళ మనం మాట్లాడుకుంటున్న కంపెనీ సుదీప్ ఫార్మా. FY26 లో కంపెనీ 642 కోట్ల సేల్స్ చేసిందండి. 174 కోట్ల ప్రాఫిట్ సంపాదించింది. కానీ స్టాక్ మార్కెట్ ఈ కంపెనీకి 10,000 కోట్ల మార్కెట్ క్యాప్ వాల్యుయేషన్ అయితే ఇస్తుంది. 174 కోట్లకి 10,000 కోట్ల, ఇది చాలా హై ప్రీమియం కదా అంటారు. ఎస్, కానీ ఎందుకు ఇస్తుంది అనేది మనకు అర్థం కావాలి. మార్కెట్ సుదీప్ ఫార్మాకి ఇవాళ చేస్తున్న బిజినెస్ కి ఇవ్వట్లేదండి, రాబోయే భారీ గ్రోత్ కి ముందుగానే ప్రైస్ ని ఇస్తుంది. కొత్తగా 150 కోట్ల ఫ్యాక్టరీ స్టార్ట్ అవబోతోంది. స్పెషాలిటీ ఇంగ్రీడియంట్స్ బిజినెస్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతోంది. యూరప్ లో అన్యూజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ రెడీగా ఉంది. అలాగే కంపెనీ సైజ్ ని అమాంతం మార్చగలిగే కెపాసిటీ ఉన్న ఈవీ బ్యాటరీ మెటీరియల్ ఆపర్చునిటీ రెడీగా ఉంది. ఇన్ని రకాల గ్రోత్ ట్రిగ్గర్స్ ఈ కంపెనీలో కనిపిస్తున్నాయి కనుకే మార్కెట్ ఇప్పుడు మంచి వాల్యుయేషన్ గ్రోత్ దీనికి ఇస్తున్నాయండి. అయితే ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫ్యూచర్ లో గ్రోత్ వస్తుంది అనే నమ్మకంతో ఇప్పుడు జరుగుతుంది. ఈ గ్రోత్ నిజంగా వచ్చిందనుకోండి, నెక్స్ట్ వచ్చేది జే కర్వ్ గ్రోత్ అంటారు. అంటే జేని కింద నుంచి మీదకి రాస్తే ఆ గ్రోత్ ఎలా ఉందో చూసారా, అలాంటి గ్రోత్ ఈ కంపెనీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ఇంత పెద్ద గ్రోత్ కనిపిస్తున్న కంపెనీకి డేంజర్లు ఏమి లేకుండా ఉంటాయంటారా? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. కంపెనీ ప్రాఫిట్స్ పెరిగాయండి. స్టాక్ ప్రైస్ కూడా చాలా ఎక్కువే కనిపిస్తుంది. స్టాక్ పిఈ దగ్గరగా 57 ఉంది. అంటే హై వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది. అంటే కంపెనీ ఇక్కడ గ్రో అవ్వడం ప్రాబ్లం కాదు, కంపెనీ తలక స్టాక్ ప్రైస్ ప్రాబ్లం. అంటే ఇది ఇప్పటికే 60 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుందండి. ఈ 60 కిలోమీటర్ల స్పీడ్ ఎక్కడ ఏ టర్నింగ్ వచ్చినా ఆగకుండా, ఏ బ్రేక్ రాకుండా ఇలా ఉంటేనే కంపెనీ ఇక్కడి నుంచి గ్రోత్ అవుతుంది. హై గ్రోత్ బిజినెస్ లతో హై పిఈ కంపెనీస్ తో వచ్చే ప్రాబ్లమే అది. అవి నడుస్తున్నంత కాలం పరిగెడుతుంటాయి, ఒక్క బ్రేక్ పడిందా కుప్ప కూలిపోతాయి. టెండూల్కర్ ఆడుతున్నంతసేపు బాగా ఆడతాడండి, ఏదో ఒక బాల్ అవుట్ అయిపోతాడు. అవుట్ అయిపోతే అయ్యో అంటా మనం, అలా అని చెప్పి టెండూల్కర్ పక్కన పెట్టేస్తామా? అలాగే ఈ కంపెనీ కూడా. ఇప్పుడు ఈ కంపెనీ పెరుగుతోంది, ఓకే, మంచి మంచి గ్రోత్ ట్రిగ్గర్స్ ఉన్నాయి, ఓకే, కానీ ఎప్పుడు పడుతుందా అని మనం చూడాలండి కంపెనీని. మనం అన్ని కంపెనీస్ ఎప్పుడు పెరుగుతాయా అని చూస్తాం కదా, బట్ ఈ కంపెనీలో వచ్చే ప్రతి ఫాల్ కూడా మనకు ఆపర్చునిటీ. సో సుదీప్ ఫార్మా బిజినెస్ లో జే కర్వ్ వచ్చే ప్రాబిలిటీ ఎంత ఉంది ఫస్ట్, అండ్ ఈ కర్వ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కంపెనీ ఒకవేళ పడితే ఎప్పుడు పడుతుంది, ఈ ఆపర్చునిటీని మనం క్యాప్చర్ చేయగలమా లేదా, ఇలా ప్రతి విషయాన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కానీ కంప్లీట్ అనాలిసిస్ లో మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఒకే ఒక్క విషయం అండి, ఒకే ఒక్క క్వశ్చన్, సుదీప్ ఫార్మా గ్రో అవుతోందా అని కాదు. మార్కెట్ ఇప్పటికే ఎక్స్పెక్ట్ చేస్తున్నంత వేగంగా సుదీప్ ఫార్మా ఫర్దర్ గా కూడా గ్రో అవుతుందా అనేది మనం తెలుసుకోవాలి. ఈ ఒక్క క్వశ్చన్ కి మీరు ఆన్సర్ పట్టుకోగలిగితే నేను చెప్పిన దాంట్లో ఈ స్టాక్ లో ఎంత ఆపర్చునిటీ ఉందో, ఎంత రిస్క్ ఉందో మీరు కంప్లీట్ గా తెలుసుకోగలుగుతారు. సో ఫస్ట్ సుదీప్ ఫార్మా ఏం చేస్తుందో చూద్దామండి. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒకే ఒక్క రిక్వెస్ట్ అండి, నేను చెప్పే విషయం నచ్చినా లేదు మీకు ఉపయోగపడతాయి అనిపించినా తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఒక మంచి బిజినెస్ అంటే దాని అర్థం ఏంటి, అది మంచి స్టాక్ అవ్వాలని కాదండి. బిజినెస్ గ్రోత్ అయినా స్టాక్ ప్రైస్ పెరగకపోవచ్చు, దానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ఒక ప్రధాన కారణం ఏంటంటే ఫ్యూచర్ లో వచ్చే గ్రోత్ ని స్టాక్ మార్కెట్ ముందుగానే పెంచేస్తుంది. స్టాక్ ప్రైస్ ని పెరిగిపోయిన తర్వాత మనం కొన్నాం అనుకోండి, అక్కడి నుంచి అది కింద పడడమే కానీ మనకి రిటర్న్స్ ఇచ్చేది ఉండదు. సో సుదీప్ ఫార్మా విషయంలో ఇది ఒక క్రిటికల్ ఇష్యూ అండి. బిజినెస్ చాలా స్ట్రాంగ్ గా, చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది, కానీ ఇది ట్రేడ్ అవుతున్న 880 రూపాయలు, 900 రూపాయల దగ్గర ఫర్దర్ గా ఇంకా పెరగడానికి ఎక్కువ ఛాన్స్ లేకుండా కనిపిస్తుంది. జనరల్ గా మనం ఏమనుకుంటాం, సుదీప్ ఫార్మా అనగానే టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, మెడిసిన్స్ అమ్మే ఒక నార్మల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అనుకుంటాం. కానీ కాదండి, సుదీప్ ఫార్మా సిప్లా లాంటి కంపెనీ కాదు, సన్ ఫార్మా లాంటి కంపెనీ కాదు. సుదీప్ ఫార్మా వాళ్ళు మనం మెడికల్ షాప్ లో కొనుగోలు చేసే ఫైనల్ మెడిసిన్స్ తయారు చేయదండి. మెడిసిన్స్, న్యూట్రిషన్ ప్రొడక్ట్స్, హెల్త్ కేర్ సప్లిమెంట్స్, ఇన్ఫాంట్ ఫుడ్స్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీస్ కి అవసరమైన ఇంగ్రీడియంట్స్ తయారు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం, కాపర్ లాంటి మినరల్స్ బేస్ అయ్యే చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా. టాబ్లెట్స్ కి రిక్వైర్డ్ షేప్ రావాలన్నా, స్టెబిలిటీ మెయింటైన్ చేయాలన్నా, టెక్స్చర్ ఇవ్వాలన్నా ఉపయోగించే కొన్ని ఫార్మాస్యూటికల్ పదార్థాలు ఉంటాయి. అలాగే ఫుడ్ ప్రొడక్ట్స్ లో విటమిన్స్, మినరల్స్ యాడ్ చేయడానికి కొన్ని ప్రీమిక్స్ అయితే యాడ్ చేస్తుంటారు. స్పోర్ట్స్ న్యూట్రిషన్ గానీ, ఇన్ఫాంట్ న్యూట్రిషన్ గానీ, క్లినికల్ న్యూట్రిషన్ లో ఉపయోగించే స్పెషాలిటీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇలాంటి వాటిని వీళ్ళు తయారు చేస్తారండి. సింపుల్ గా చెప్పాలంటే ఒక పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ టాబ్లెట్ తయారు చేస్తే ఆ టాబ్లెట్ లో
యాక్టివ్ మెడిసిన్ తో పాటు కావాల్సిన సపోర్టింగ్ ఇంగ్రీడియంట్స్ ని కూడా ఈ సుదీప్ ఫార్మా తయారు చేయగలదు. సో ఒక పెద్ద బ్రాండెడ్ కంపెనీ చిన్నపిల్లలకి ఒక విటమిన్ పౌడర్ లేదు అంటే ఒక బేబీ ఫుడ్ ప్రొడక్ట్ తయారు చేస్తే అందులో 100 గ్రాములకి విటమిన్స్ ఎన్ని ఉండాలి, మినరల్స్ ఎన్ని ఉండాలి, ఎంత కరెక్ట్ గా బ్లెండ్ చేయాలి, ఇలాంటి మెజర్మెంట్స్ ని తయారు చేసి వాటిని కావాల్సినట్టు సప్లై చేయగలదు ఈ కంపెనీ. ఇది B2B బిజినెస్. అంటే ఈ కంపెనీ డైరెక్ట్ గా మనకు అమ్మదు, వేరొక కంపెనీకి వాళ్ళకి కావాల్సినట్టు పదార్థాలను తయారు చేసి అమ్ముతుంది. సుదీప్ ఫార్మాకి ప్రస్తుతం 100కి పైగా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి. 1120కి పైగా కంపెనీలు అయితే వీళ్ళకి కస్టమర్లుగా ఉన్నారు. దాదాపు 100 కంట్రీస్ లో బిజినెస్ చేస్తుందండి. రెవెన్యూలో సుమారు 60% ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తుంది. 14 ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కూడా కస్టమర్స్ గా ఈ కంపెనీకి అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే అడగాలండి మనకి. ఏంటి అంటే మినరల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేయడం అంత డిఫికల్ట్ బిజినెస్ ఏంటి? ఎవరైనా కాల్షియం లేదా ఐరన్ కాంపౌండ్ తయారు చేయొచ్చు కదా. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు తలుచుకుంటే చేయలేరా? చెయ్యలేరు. ఇక్కడ ఇదే సుదీప్ ఫార్మాకున్న అసలైన పెద్ద స్ట్రాంగెస్ట్ విషయం అండి. ఎంట్రీ బ్యారియర్ అంటారు దీన్ని. ఫార్మాస్యూటికల్ ఇన్ఫాంట్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ లో ఉపయోగించే ఇంగ్రీడియంట్ అంటే నార్మల్ కెమికల్ కాదు. ప్యూరిటీ కన్సిస్టెంట్ గా ఉండాలి. పార్టికల్స్ తలక సైజ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ప్రతి బ్యాచ్ లోని క్వాలిటీ సేమ్ గా ఉండాలి. రెగ్యులేటరీ అప్రూవల్స్ ఉండాలి. కస్టమర్ తన ఫైనల్ ప్రొడక్ట్ లో ఇంగ్రీడియంట్స్ ని టెస్ట్ చేస్తే 100% పాస్ అవ్వాలి. కొన్నిసార్లు కస్టమర్ అప్రూవల్ ప్రాసెస్కి చాలా సంవత్సరాల టైం పట్టేస్తుందండి. సో ఒక్కసారి ఒక ఇంగ్రీడియంట్ని అప్రూవ్ చేసి ఫార్ములేషన్లో ఇంక్లూడ్ చేసిన తర్వాత ఆ సప్లయర్ని మార్చడం కస్టమర్కి అంత ఈజీ కాదు. మళ్ళీ టెస్టింగ్ చేయాలి, కొన్నిసార్లు రెగ్యులేటరీ అప్రూవల్స్ తీసుకురావాలి. అందుకే ప్రైస్ కొద్దిగా పెరిగినా పర్లేదు, వీళ్ళ దగ్గర మనం కంటిన్యూ అవుదామని చెప్పి కస్టమర్లు కూడా స్టిక్ అయిపోతారు వీళ్ళకి. దీన్నే కస్టమర్ స్టిక్కినెస్ అంటారు. ఇది సుదీప్ ఫార్మా బిజినెస్లో ఉన్న ఒక ముఖ్యమైన స్ట్రెంగ్త్ అండి. సో ఇంత స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీకి నెక్స్ట్ గ్రోత్ ఎలా వస్తుందంటే ఫస్ట్ మనం జే కర్వ్ గురించి మాట్లాడుకోవాలి. ఒక కంపెనీ కొత్త ఫ్యాక్టరీ నిర్మిస్తుంది అనుకుందాం. ఫ్యాక్టరీ నిర్మించడానికి ముందు మనీ కొంత స్పెండ్ అవుతుందా? ఎంప్లాయీస్ని ముందుగానే రిక్రూట్ చేసుకోవాలా? మెషిన్స్ కొనాలా? ఇవన్నీ జరిగిన తర్వాత బిజినెస్ గ్రోత్ రాకపోవచ్చు. కస్టమర్ అప్రూవల్స్ తీసుకురావడానికి టైం పట్టొచ్చు. కానీ ఫ్యాక్టరీ నుంచి సేల్స్ వెంటనే అయితే అయిపో కదా. అందువల్ల ఫస్ట్ కాస్ట్ పెరిగిపోతుంది, ప్రాఫిట్లు స్లోగా ఉంటాయి, అయితే అసలు లేకపోవచ్చు. క్యాష్ ఫ్లో కూడా కొంచెం వీక్గానే కనిపిస్తుంది, ఎందుకంటే ముందు శాంపిల్స్ పంపించాలి. కొత్త కంపెనీ అయితే ప్రొడక్ట్లు అన్ని సేల్ అయిన తర్వాత వీళ్ళకి రిసీవబుల్స్ తర్వాత వస్తాయి. ఇలా కొంతకాలం తర్వాత కస్టమర్స్ బాగా నచ్చితే, అప్పుడు ప్రొడక్షన్ ఎక్కువైతే, సేల్స్ పెరిగితే మొదట్లో గ్రాఫ్ స్లోగా ఉన్నది ఆ తర్వాత నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతుందండి. అవునా? అలాంటి కర్వ్ ఇప్పుడు ఒక్కసారిగా 2 రెట్లు 3 రెట్లు గ్రోత్ ని తీసుకురావడానికి రెడీ అయితే ఇప్పుడు సుదీప్ ఫార్మా పరిస్థితి అలాంటి గ్రోత్ కి దగ్గరలో ఉందన్నమాట. దీన్నే జే గ్రోత్ అంటాం. అంటే నెమ్మదిగా స్టార్ట్ అయ్యి అలా 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 ఒక్కసారిగా మనం జేని కింద నుంచి మీదకి రాస్తే ఎలా వస్తుందో అలాంటి కరువుకి ఇది చాలా చాలా దగ్గరగా ఉంది. ఎందుకంటే ఈ కంపెనీ ఒకేసారి 3 సెగ్మెంట్స్ లో 3 గ్రోత్ ఇంజిన్స్ అయితే ఉన్నదండి. మొదటిది కోర్ ఫార్మా ఫుడ్ న్యూట్రిషన్ బిజినెస్, రెండోది స్పెషాలిటీ ఇంగ్రీడియంట్స్ బిజినెస్, మూడోది బ్యాటరీ మెటీరియల్స్ బిజినెస్. ఇప్పుడు ఒక్కోటి క్లియర్ గా చూద్దామండి. FY26 లో ఫార్మా ఫుడ్ న్యూట్రిషన్ బిజినెస్ నుంచి సుమారు 362 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఈ సెగ్మెంట్ 10% మాత్రమే గ్రో అయిందట. 10% గ్రోత్ అంటే బ్యాడ్ ఏం కాదండి, పర్వాలేదు. కానీ ఇప్పుడు కంపెనీ మొత్తం తలగా ఫ్యూచర్ గ్రోత్ తీసుకుంటే ఒక సెగ్మెంట్ 10% గ్రోత్ అంటే అది పెద్ద స్పీడ్ ఏం కాదండి. కానీ ఇది తక్కువ స్పీడ్ కాకపోయినా మనం తక్కువగా ఎందుకు చూస్తున్నాము అంటే ప్రస్తుతానికి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి డిమాండ్ ఉన్నా ఆ డిమాండ్కి తగ్గ ఫెసిలిటీ వీళ్ళ దగ్గర లేదు. స్టార్టింగ్ లో చెప్పాను గుర్తుందా? దీన్ని సాల్వ్ చేయడానికే వీళ్ళు కొత్తగా గ్రీన్ ఫీల్డ్ కెపాసిటీని ఏర్పాటు చేస్తున్నారండి. దీనికోసం 150 కోట్లు ఖర్చు పెట్టారు. సో ఇప్పుడు కొత్తగా వస్తున్న ఫ్యాక్టరీతో సగం కెపాసిటీని ఎగ్జిస్టింగ్ తాలూకు ప్రొడక్ట్లన్నీ యూజ్ చేస్తే మిగిలిన సగం కెపాసిటీని కొత్త వాటి కోసం యూజ్ చేస్తారట. అంటే మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే బ్యాటరీ బిజినెస్ని పక్కన పెట్టేసినా సరే ఈ న్యూ ఫెసిలిటీ సహాయంతో ఎగ్జిస్టింగ్ ఫార్మా ఫుడ్ న్యూట్రిషన్ స్పెషాలిటీ బిజినెస్లు కలిపి 1000 నుంచి 1200 కోట్ల రెవెన్యూ వరకు స్కేల్ అవ్వగలదట ఈ కంపెనీ. అయితే ఈ బ్యాటరీ బిజినెస్ ఎందుకు పక్కన పెట్టామనేది మనం మళ్ళీ మాట్లాడదామండి. సో వీళ్ళు ఎగ్జిస్టింగ్ చేస్తున్న 150 కోట్ల కెపాసిటీ వల్ల వీళ్ళకి 1000 కోట్ల రెవెన్యూ చేయగలిగే కెపాసిటీ అయితే వస్తుందట. సో ఇప్పుడు ఒకసారి కంపెనీ దగ్గర ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో 2026లో వీళ్ళ దగ్గర కెపాసిటీ ఎంత కనిపించిందండి? 650 కోట్లు అనుకుందాం పోనీ. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? వీళ్ళ దగ్గర కెపాసిటీ ఇప్పుడు రెడీ అయితే 1000 నుంచి 1200 కోట్ల రెవెన్యూస్ చేయగల కెపాసిటీ వస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ డబుల్ ద కెపాసిటీ అయిపోతుంది. ఇక్కడ ఒక కంపెనీ వాళ్ళ తాలూకా కెపాసిటీని డబుల్ చేస్తోంది అంటే దాని అర్థం ఏంటండి? అంత కెపాసిటీ వస్తుంది అంటే అర్థం ఏంటండి?
ఖచ్చితంగా ఫ్యూచర్లో గ్రోత్ కనిపిస్తుందంటేనే చేస్తారు. అంతే కదండి. 10 రూపాయలు 5 రూపాయలు వీళ్ళు ఖర్చు పెడుతున్నది కాదు కదా. 150 కోట్లు పెట్టి వీళ్ళ దగ్గర కెపాసిటీని డబుల్ చేస్తున్నారు. అంటే ఇక్కడ గ్రోత్ ఎంత స్పీడ్ అవుతుందో చూడండి ఇక్కడ. సో ఇలాంటి విషయాలు వినగానే జనాలు ఏమనుకుంటారు, అబ్బా సూపర్ కంపెనీ అనుకుంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు కెపాసిటీని డబుల్ చేస్తున్నారు. మరి దానికి కావాల్సిన ఆర్డర్లు వస్తున్నాయా? ఆర్డర్లు వచ్చిన తర్వాత ఆర్డర్లు సేల్స్ కింద కన్వర్ట్ అయితే ఆ సేల్స్ నుంచి మనకి ప్రాఫిట్లు రావాలి. ఇది ఇంకా టైం పడుతుందండి. మీకు అర్థమవుతుందా? సో జే కర్వ్ అనేది మనకి ఒక్కసారిగా వస్తుంది. బట్ ఆ కర్వ్ స్టార్ట్ అవడానికి మనకి ఇంకా కొంచెం టైం ఉంది. సో ఒక్కో ప్రొడక్ట్ ఒక్కో కస్టమర్ని బట్టి అప్రూవల్కి 6 నుంచి 12 నెలల టైం పట్టొచ్చట. సో అందువల్ల ఈ ఫెసిలిటీ ఫుల్ గ్రోత్ అనేది FY27లో ఇమీడియట్ గా వచ్చేస్తుంది మనం చెప్పడానికి లేదు. సో FY27 ఎండింగ్ లోను FY28 స్టార్టింగ్ లోను మనకి గ్రోత్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్ మాత్రమే. ఓకేనా అండి? ఇంకా ఉన్నాయి వినండి. ఇప్పుడు ఈ సుదీప్ ఫార్మాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ గురించి మాట్లాడదాం. అదే స్పెషాలిటీ ఇంగ్రీడియంట్స్. FY25లో స్పెషాలిటీ ఇంగ్రీడియంట్స్ రెవెన్యూ సుమారు 172 కోట్ల కింద అయితే వీళ్ళు చెప్తున్నారండి. కానీ FY26లో ఇది 280 కోట్లకు చేరింది. అంటే ఆల్మోస్ట్ 63% గ్రోత్ అయితే నమోదు చేసింది. జనరల్ గా చూడగానే బిజినెస్ ఎక్స్ట్రాడినరీ స్పీడ్ లో గ్రో అవుతుంది అనిపిస్తుంది. అంతే కదండి. ఒక కంపెనీ 10% గ్రోత్ నమోదు చేస్తేనే పర్వాలేదు అంటాం. 15% గ్రోత్ కన్సిస్టెంట్ గా నమోదు చేస్తే సూపర్ అంటాం. అలాంటిది కంపెనీ 63% గ్రోత్ నమోదు చేసింది. అంటే ఇది ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం కొంచెం డిఫరెంట్ గా దీన్ని చూడాలి. కారణం ఏంటంటే FY26లో సుదీప్ ఫార్మా ఐర్లాండ్ లో ఉన్న ఒక న్యూట్రిషన్ సప్లిమెంట్ కంపెనీ అయితే కొన్నదండి. 85% స్టేక్ అయితే కొనుగోలు చేసింది. దీన్ని షార్ట్ గా NSS అందాం ప్రస్తుతానికి. అంటే NSS నుంచి సుమారు 58 కోట్ల రెవెన్యూ సుదీప్ తాలూకా రిజల్ట్స్ లో అయితే మనకి యాడ్ అవుతుంది. ఆ కంపెనీ నుంచి వస్తున్నది. కాబట్టి 280 కోట్ల మొత్తం ఆర్గానిక్ గ్రోత్ అయితే కాదు. NSS తాలూకా కాంట్రిబ్యూషన్ రిమూవ్ చేస్తే మనకి కంపెనీ తాలూకా ఓన్లీ గ్రోత్ ఎంత ఉంటుందండి? 222 కోట్లే. అంటే 172 కోట్ల నుంచి 222 కోట్లు అంటే ఆ దాదాపు ఒక 30%. ఇందాక మాట్లాడుకున్న 63% గ్రోత్ ఇప్పుడు సగమే 30% వచ్చింది. అంటే అర్థమవుతుందా? ఏదైనా 30% గ్రోత్ అయినా మంచిదే. కాకపోతే మనం ఇక్కడ ఏం ఆలోచించాలి? బిజినెస్ ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఎందుకు? వేరొక యాక్విజిషన్ చేయడం, వాళ్ళ రెవెన్యూస్ వాళ్ళ ప్రాఫిట్స్ ఇక్కడ యాడ్ అవడం వల్ల పెరుగుతుందండి. ఇన్ఫాంట్ న్యూట్రిషన్ కానీ, మెడికల్ న్యూట్రిషన్ కానీ, స్పోర్ట్స్ న్యూట్రిషన్ కానీ, సప్లిమెంట్స్లో నార్మల్ మినరల్స్ కంటే అడ్వాన్స్డ్ ఇంగ్రీడియంట్స్ కి డిమాండ్ పెరుగుతోంది. మీకు అర్థమవుతుందా అండి? ఇక్కడ వీళ్ళు ఏదైతే వీళ్ళు ఎక్వైర్ చేశారో ఆ కంపెనీ నుంచి వస్తున్న బిజినెస్ చాలా స్పీడ్ గా పెరుగుతోంది. FY26లో 51 న్యూ కస్టమర్స్ అప్రూవల్ అయితే తీసుకొచ్చారట వీళ్ళు. ఎన్కాప్సులేషన్ ప్రొడక్షన్ అంటారండి. ప్రపంచంలోనే లార్జెస్ట్ బేకరీకి వీళ్ళు సప్లై చేస్తున్నారు. మరో 2 టాప్ 5 గ్లోబల్ బేకరీస్ నుంచి కూడా వీళ్ళకి అప్రూవల్ అయితే వస్తుందట. అంటే ప్రీమిక్స్ కేటగిరీలో ప్రపంచంలోనే లార్జెస్ట్ ఇన్ఫాంట్ న్యూట్రిషన్ కంపెనీ నుంచి అప్రూవల్ వచ్చింది. ఇవి ఇమ్మీడియట్ గా థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆర్డర్స్ అయితే ఇవ్వండి. కానీ కస్టమర్ ఫార్ములేషన్స్ లో సుదీప్ ప్రొడక్ట్ ఎంటర్ అవుతుంది అని అర్థం. ఒక్కసారి ఫార్ములేషన్ ఎంటర్ అయిందంటే మనం చెప్పుకున్నాం కదా, ఇంకా రికరింగ్ బిజినెస్ అలా వస్తూనే ఉంటుంది. ఇక్కడ అబ్జార్బిస్ అనే ఒక కొత్త ప్రొడక్ట్ రేంజ్ కూడా యాడ్ అయిందండి. ఈ కొత్త ప్రొడక్ట్ వల్ల వీళ్ళ తాలూకా బిజినెస్ ఎలా ఉండబోతోంది అంటే, మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ప్రొడక్ట్స్ కి ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియోతో పోలిస్తే దాదాపు 4 రెట్ల రియలైజేషన్ రావచ్చట. రియలైజేషన్ అంటే ఏంటనుకుంటున్నారు? ఒక యూనిట్ ప్రొడక్ట్ అమ్మితే వచ్చే సెల్లింగ్ ప్రైస్ ఇంచుమించుగా పాత బిజినెస్ లో 4 ప్రొడక్ట్లు అమ్మితే గానీ రాదుట. ఇది ప్రాఫిట్ కాదండి. నేను చెప్తుంది ఏంటి? రియలైజేషన్, సేల్స్ అన్నమాట. సెల్లింగ్ ప్రైస్ గురించి మాట్లాడుతున్నా. అయితే ఇక్కడ అబ్జార్బిస్ అనే ప్రొడక్ట్ ఇంకా పూర్తిగా మార్కెట్ లోకి ఇంకా రాలేదు. దాని డేటా ఇంకా మనకు తెలియట్లేదు. సో హై పొటెన్షియల్ ప్రొడక్ట్ మాత్రమే చూడాలండి. సో జే కర్వ్ అని ఎందుకన్నాము? జే కర్వ్ స్టార్ట్ అయితే స్పీడ్ అవుతుంది. ఇంకా స్టార్ట్ అవడానికి టైం ఉందన్నాక ఇది కూడా వీళ్ళు రీసెంట్ గా ఒక ప్రొడక్ట్ అయితే తీసుకొచ్చారు. ఆ ప్రొడక్ట్ కి 4 రెట్ల రియలైజేషన్ కనిపించేలా కనిపిస్తుంది. బట్ ఇంకా ప్రొడక్ట్ కి మార్కెట్ లోకి రావడానికి లేదంటే యాక్సెప్టెన్స్ రావడానికి టైం పడుతుంది. అంటే ఇది మీనింగ్ఫుల్ గా రెవెన్యూ జనరేట్ చేయడానికి ఇంకా సంవత్సరం టైం పట్టొచ్చట. ఇది నేను చెప్తున్న విషయం కాదండి, కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సో మనం జే కర్వ్ గురించి మాట్లాడుతున్నాం. జే కర్వ్ స్టార్ట్ అవ్వడానికి కారణాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ జే కర్వ్ స్టార్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో మాట్లాడుకుంటున్నాం. మీకు అర్థమవుతుందా అండి? ఒక కంపెనీ తలక ఫ్యూచర్ గురించి మనం ముందుగా మాట్లాడుకుంటున్నామండి. ఇక అన్నిటికన్నా అతి పెద్ద విషయం అండి, ఇవాళ సుదీప్ ఫార్మా గురించి ఇంత జే కర్వ్ గురించి మనం మాట్లాడుతున్నాము అంటే ప్రధానమైన విషయం బ్యాటరీ మినరల్స్. ఇప్పుడు మార్కెట్ ఎక్కువ ఎక్సైట్మెంట్ చూపిస్తున్న బిజినెస్ కి అయితే మనం వచ్చామండి. బ్యాటరీ గ్రేడ్ ఐరన్ ఫాస్ఫేట్. ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ లో LPF బ్యాటరీస్ ఉపయోగిస్తారు కదా. LPF అంటే లిథియం అయాన్ ఫాస్ఫేట్. ఈ బ్యాటరీ తయారీలో ఐరన్ ఫాస్ఫేట్ బేస్డ్ ప్రాసెస్ మినరల్ అనేది మనకు ఉంటుందండి.
సుదీప్ ఫార్మా ఇప్పటికే ఫుడ్ గ్రేడ్ ఐరన్ ఫాస్ఫేట్ తయారీలో ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అదే మినరల్ కెమిస్ట్రీ నాలెడ్జ్ ని బ్యాటరీ గ్రేడ్ కి ఎక్స్టెండ్ అయితే చేస్తోంది. దీనికోసం సుదీప్ అడ్వాన్స్డ్ మినరల్స్ అనే సబ్సిడరీ కూడా ఏర్పాటు చేసిందండి. యాజ్ ఆఫ్ నౌ ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీలో 5,000 నుంచి 7,000 టన్నుల బ్యాటరీ గ్రేడ్ మెటీరియల్ అయితే తయారు చేసే కెపాసిటీ అయితే వీళ్ళ దగ్గర ఉందట. కానీ FY27లో అప్రాక్సిమేట్లీ 2,500 టన్నులు అమ్మగలమని మేనేజ్మెంట్ చెప్తోంది. మీరు ఒక్కసారి నెంబర్ జాగ్రత్తగా గమనించండి. 5,000 నుంచి 7,000 టన్నులు అన్నారు ఇందాకలా ఎగ్జిస్టింగ్ కెపాసిటీ. అంటే 5,000 తీసుకుంటే 5 రెట్లు, 7,000 తీసుకుంటే అప్రాక్స్గా 3.5 టైమ్స్. ఏదైతే మేజర్ గ్రోత్ ఫర్దర్ గా వస్తుంది అనుకుంటున్నారో ఆ కెపాసిటీని ఆల్మోస్ట్ 3.5 టైం నుంచి 5 టైమ్స్ పెంచుతున్నారండి. అండ్ అది కూడా FY27లోనే. ఒకవేళ ఈ కెపాసిటీ కనుక స్టార్ట్ అయిపోయింది అనుకోండి, మరొక 40 నుంచి 45 కోట్ల రెవెన్యూ యాడ్ అయిపోతుంది వీళ్ళకి. అయితే మీరు అడగచ్చు, సార్ ఈ కంపెనీ ఇప్పుడు 2026లో 640 కోట్ల రెవెన్యూస్ తీసుకొచ్చింది, పెద్ద బిజినెస్ అంటున్నారు, బ్యాటరీ బిజినెస్ 5,000 టన్నులు 7,000 టన్నులు అంటున్నారు, కానీ 40 కోట్లే యాడ్ అవుతుందా అంటే ఇక్కడ అదే అసలైన ట్విస్ట్ అండి. మనం ఏమనుకుంటున్నాం, 40 కోట్లు ఇక్కడి నుంచి అనుకుంటున్నాం. మరి మిగిలిన 2 సెగ్మెంట్లో ఒక్కొక్క దగ్గర నుంచి 50 కోట్లు వేసుకున్నా 150 కోట్లు సడన్ గా పెరిగిపోతుంది. సో జే కర్వ్ అంటే ఏంటి? గ్రోత్ సడన్ గా ఒక్కసారిగా మొదలవడం. అంటే FY27లో 50 కోట్లు యాడ్ అవుతాయి, FY27 సెకండ్ హాఫ్, FY28లో మరో 50 నుంచి 100 కోట్లు యాడ్ అయిపోతాయి. అంటే సంవత్సరంలో ఒక్కసారిగా కంపెనీ దగ్గర రెవెన్యూస్ లో చాలా గ్రోత్ వచ్చేస్తుందండి. సో ఇలాగ ఒకేసారి 3 సెగ్మెంట్స్ నుంచి 3 రకాలుగా రెవెన్యూ ఒక్కసారిగా యాడ్ అవబోతుందండి. అరే ఎంత చెప్పినా కూడా 150 కోట్లకి జే కర్వ్ ఏంటండి? జే కర్వ్ అంటే అసలు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కదా అంటారు, కానీ ఇక్కడ అసలైన విషయం అండి. సో ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మనం ఏం చెప్పాం, 2,500 టన్నులకి వీళ్ళు బిజినెస్ చేస్తాము అని చెప్పారు, ప్రస్తుతం 7,000 టన్నుల నుంచి. అయితే ఇప్పుడు కంపెనీ దగ్గర బిజినెస్ గ్రోత్ ఎలా వస్తుందో చూద్దాం. చూడండి, ప్రస్తుతం 42 పొటెన్షియల్ కస్టమర్స్ తో వర్క్ చేస్తుంది కంపెనీ ఈ బ్యాటరీ మెటీరియల్స్ కోసం. ఓకేనా, ఫర్దర్ గా మరొక 22 కస్టమర్స్ తో ల్యాబ్ టెస్టింగ్ స్టేజ్ లో ఉన్నారట. మరొక 14 కస్టమర్లు పైలట్ స్కేల్ ఎవల్యూషన్ లో ఉన్నారట. 6 కస్టమర్లు కమర్షియల్ వ్యాలిడేషన్ కంప్లీట్ చేసి ఆఫ్ టేక్ డిస్కషన్ లో ఉన్నారట. రీసెంట్ మంత్ లో అప్రాక్సిమేట్లీ 700 టన్నుల కమర్షియల్ ఆర్డర్స్ అయితే వచ్చాయట. సరే, ఇదంతా బాగుంది, కానీ నెక్స్ట్ వీళ్ళ కెపాసిటీ 25,000 టన్నులు అని చెప్తున్నారండి. అండ్ ఫర్దర్ గా దీన్ని 1,00,000 టన్నులకి ఎక్స్పాన్షన్ చేస్తాము అని చెప్తున్నారు. ఎక్కడ 5,000, 6,000, ఎక్కడ 25,000, ఎక్కడ 1,00,000 అండి. అంటే ఎగ్జిస్టింగ్ ఇప్పుడున్న కెపాసిటీతో ఫ్యూచర్ లో 1,00,000 కంపేర్ చేసి గ్రోత్ వచ్చేస్తుంది అనుకోవడం తప్పు. కానీ 1,00,000 టన్నులకి మేము ఎక్స్పాన్షన్ చేస్తాము అని కంపెనీ చెప్తోంది అంటే నెక్స్ట్ మనకి కంపల్సరీగా అందులో 50% జరిగినా మనకి అక్కడ ఎంత గ్రోత్ వస్తుందో ఆలోచించండి. అంటే దీని అర్థం ఏంటి? జే కర్వ్ రావడానికి టైం పడుతోంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వచ్చేస్తుంది అని కాదు, జే కర్వ్ రావడానికి టైం పడుతుంది. ప్రజెంట్ కంపెనీ సైజ్తో పోలిస్తే బ్యాటరీ బిజినెస్ చాలా పెద్ద బిజినెస్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. అబ్బో, ఈ మాట వినగానే సూపర్ అనిపిస్తుంది. నాకైతే ఫస్ట్ ఈ కంపెనీ గురించి చదవగానే గూస్ బంప్స్ వచ్చాయి. ఓరి నాయనో, ఇంత గ్రోత్ ఏంట్రా బాబు, నెక్స్ట్ 2-3 ఏళ్లలో గోల్డెన్ స్టేజ్ వచ్చేస్తుంది ఈ కంపెనీకని. కానీ ఇప్పుడు అసలైన ట్విస్ట్ వినండి. ఇప్పుడు ఈవీ కంపెనీస్ కి సంబంధించి బ్యాటరీ మెటీరియల్స్ మన ఇండియాలో ఉన్న ఒక కంపెనీకే ఇంత కెపాసిటీ, ఇంత గ్రోత్ కనిపిస్తే చైనా నుంచి కాంపిటీషన్ లేకుండా ఉంటుంది అనుకుంటారా? అదే ఇక్కడ రిస్క్ అండి. చైనా కంపెనీస్ కూడా మ్యాసివ్ గా కెపాసిటీని బిల్డప్ చేస్తాయి ఆల్రెడీ. LFP బ్యాటరీ ప్రైసెస్ ఆల్రెడీ చాలా షార్ప్ గా ఫాలో అవుతున్నాయి. చాలా బ్యాటరీ మెటీరియల్ కంపెనీస్ లాసెస్ లో ఆపరేట్ చేస్తున్నాయండి. అండ్ ఇక్కడ చైనా కంపెనీస్ తో సుదీప్ ఫార్మా కాంపీట్ చేయాలని కూడా అనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళకన్నా తక్కువ ప్రైస్ కి అయితే ఇచ్చే సమస్య లేదు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, చైనా కాకుండా ఆల్టర్నేటివ్ సప్లయర్ కావాలనుకునే US, యూరప్, కొరియన్ కస్టమర్ల మీద వీళ్ళు ఫోకస్ చేస్తున్నారండి. సో ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వాలి, ఈ కెపాసిటీ మనకి గ్రోత్ని ఇవ్వాలి అంటే ఫస్ట్ కస్టమర్స్ తాలూకా సప్లై సెక్యూరిటీ అనేది చాలా క్లియర్గా మనకి కన్ఫర్మ్ అవ్వాలి. మరో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే రా మెటీరియల్ సోర్సింగ్. బ్యాటరీ ప్రొడక్ట్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసినా దానికి ఉపయోగించే ఫాస్ఫరిక్ యాసిడ్ ఇతర కంపెనీస్ నుంచి లేదు అంటే ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇది ఒక్క రోజులో నెక్స్ట్ వచ్చేస్తుంది, అందుకే నేను కూడా చెప్పట్లేదండి. చాలా చాలా ప్రతికూల పరిస్థితులు మార్కెట్లో రావచ్చు. ఇప్పుడు ఎవరు అనుకున్నారండి ఫస్ట్ ఈ కరోనా వచ్చి సప్లై చైన్ డిస్రప్షన్ అయిపోతుందని, ఆ తర్వాత ట్రంప్ వచ్చి ఇలాగా టారిఫ్లని లేదంటే ఇలా యుద్ధమని ఎవరైనా అనుకున్నారా? కల్లో కూడా అనుకోలే. రాత్రి మొదలెట్టి ఇవన్నీ కూడా. సో ఇలాంటి ఇబ్బందులు ఏ కంపెనీకైనా ఎప్పుడైనా రావచ్చు, బట్ గ్రోత్ ప్రాస్పెక్ట్ మాత్రం ఉందనే విషయం మనం మర్చిపోకూడదు. సో ఇప్పుడు ఇంతవరకు గ్రోత్ ఎలా వస్తుంది, ఎక్కడ వస్తుంది అనే విషయం చూస్తాం. ఇప్పుడు ఫినాన్షియల్ గా పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.
రెవెన్యూస్ అంటే కంపెనీస్ టోటల్ సేల్స్ గమనిస్తే FY26 తలక రెవెన్యూస్ 640 కోట్లు కనిపిస్తుంది. ప్రీవియస్ ఇయర్ 500 కోట్లు కనిపిస్తుంది. అంటే 28 to 30% గ్రోత్ నమోదు చేసింది. ఎబిడ్డా అంటే కంపెనీ తలక ఆపరేటింగ్ ప్రాఫిట్, ఆ కంపెనీ పే చేసే ఇంట్రెస్ట్లు, డెప్రిషియేషన్, ట్యాక్స్లు ఇవన్నీ తీసేయక ముందు ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది ఇది 222 కోట్ల కింద అయితే ప్రకటిస్తున్నారండి. అండ్ ఇది 17% గ్రోత్ అయితే నమోదు చేస్తుందట. నెట్ ప్రాఫిట్ లేదా ప్యాట్ 174 crores అండ్ ఈ ప్యాట్ 26% గ్రోత్ తో నమోదవుతుంది. సో నంబర్స్ అయితే స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. కానీ మనం ఆల్రెడీ చూసినట్లు ఈ 58 కోట్ల NSS యాక్విజిషన్ అయితే ముందు వచ్చింది చూసారా, దీన్ని రిమూవ్ చేస్తే ఆర్గానిక్ గా కంపెనీ ఎగ్జిస్టింగ్ తలక బిజినెస్ తో గ్రోత్ అవుతున్నది 16%. స్టిల్ వ్యాలిడ్ గ్రోత్. ఎగ్జిస్టింగ్ నంబర్స్ చూసి దీంట్లో జే కర్వ్ వస్తుందా అంటే ఎవ్వరూ చెప్పలేరండి. మీరు స్క్రీన్ ఓపెన్ చేసి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్, లాస్ట్ 5 years గ్రోత్ ఇలా ఎన్ని లెక్కలేసినా నెక్స్ట్ ఎంత గ్రోత్ వస్తుందని ఎవ్వరు చెప్పలేరు ఈ నంబర్స్ ని బట్టి. ప్రాబ్లం ఏంటి అంటే ఆ నంబర్స్ వచ్చిన తర్వాతకి అయితే స్టాక్ ప్రైస్ ఎక్కడో గాలిలోనే ఉండాలి, లేదు అంటే కంపెనీ తలక బిజినెస్ ఆ పాటికే గ్రోత్ అయిపోయి మనకు ఉండాలి. అంతవరకు మనకు తెలియదు నంబర్స్ చూస్తే. సో అందువల్ల ఇప్పుడు కొనేద్దాం కదా, తొందరపడిపోయి కటా కొనేసారు అనుకోండి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ జరగడానికి టైం పడుతుంది. రెవెన్యూస్, ఫినాన్షియల్ నెంబర్స్ చూస్తే ఇంకా మామూలుగానే ఉన్నాయి. ఇందులో పెద్దగా ఏమి సూపర్ అని లాగా ఏం కనిపించట్లేదు. ఇది రావడానికి టైం పడుతుందండి. ఈ లోపు స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఇప్పటికే కొంచెం ఎక్కువ ప్రైస్ లో ఉంది. కింద పడుతున్న కొద్దీ అట్రాక్టివ్ గా మారిపోయే కంపెనీ ఇది. మీకు అర్థమవుతుందా అండి? ప్రస్తుతానికి నెంబర్లు బాగున్నాయి, సూపర్ అనేలా లేవు. ఆ సూపర్ అనేలా రావడానికి ఒక 2 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ లోపు స్టాక్ ప్రైస్ ఎక్కువ ఉంది. సో ఈ స్టాక్ ఎప్పుడు కింద పడుతుందా అని చెప్పి మనం వెయిట్ చేయాలి. అండ్ ఇంకో పెద్ద విషయం అండి, ఈ కంపెనీకి ఇన్వెంటరీ కూడా ఉంది. కస్టమర్స్ నుంచి రావాల్సిన రిసీవబుల్స్ కూడా ఉన్నాయి. ఇన్వెంటరీ అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రొడక్ట్స్, కొనుగోలు చేసిన రా మెటీరియల్స్ రెండింటిని కూడా మనం ఇన్వెంటరీ అంటాం. రిసీవబుల్స్ అంటే ఏంటి? ప్రొడక్ట్ అమ్మినా లేదు సేల్ అయిపోయిన తర్వాత ఈ కంపెనీకి రావాల్సిన అమౌంట్ అండి. సో FY26 కల్లా ఇన్వెంటరీ 216 కోట్లు కనిపిస్తుంది మనకి. రిసీవబుల్స్ 227 కోట్లు కనిపిస్తున్నాయి. ఇన్వెంటరీ అంటే ఏంటి? కంపెనీ ఖర్చు పెట్టింది 216 కోట్లు. అండ్ రిసీవబుల్స్ అంటే కంపెనీకి రావాల్సిన డబ్బులు మరొక 227 కోట్లు. అంటే దగ్గరగా 430 కోట్లు, 440 కోట్లు ఉన్నాయండి. వర్కింగ్ క్యాపిటల్ ఏమో 213 days పెరిగిపోయింది. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? డైలీ బిజినెస్ చేయడానికి ఇన్వెంటరీ, కస్టమర్ క్రెడిట్, టెంపరీగా స్టక్ అయ్యే అమౌంట్ అన్ని కలిపి. కానీ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు? దీన్ని 150 నుంచి 160 రోజులు తగ్గించాలని చూస్తున్నారు. అంటే నెక్స్ట్ FY27 లో మనకి వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ 200 నుంచి 150 పడింది అనుకోండి, ఖచ్చితంగా మనకి కంపెనీ స్టాక్ ప్రైస్ లో కూడా గ్రోత్ కనిపిస్తుంది. ఇది జరిగితే క్యాష్ ఫ్లో తాలూకా క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. కానీ బ్యాటరీ ప్లాంట్ కోసం ఇంకా క్యాపెక్స్ చేయాలి వీళ్ళు. అర్థమవుతుందా? సో అందువల్ల అకౌంటింగ్ ప్రాఫిట్ ముందుగా పెరిగినా ఫ్రీ క్యాష్ ఫ్లో మాత్రం కొంచెం లేటుగానే వస్తుంది దీంట్లో. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో దీన్ని క్యాష్ ఫ్లో లేదండి అంటారు. క్యాష్ ఫ్లో లేకపోవడానికి కారణం కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి. సో కంపెనీ తలక PE చూసి మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. ఇది తక్కువ వాల్యుయేషన్స్ లో అయితే లేదు, హయ్యర్ వాల్యుయేషన్స్ లో ఉంది. అంటే మనం ఎక్కువ ప్రైస్ పే చేస్తాం. ఎక్కువ ప్రైస్ పే చేస్తున్నాము అంటే ఏంటి? ఫ్యూచర్ లో ఏమాత్రం నెగిటివిటీ వచ్చినా బాగా పడిపోయి నష్టాలు ఎక్కువైపోతాయి. సో అందువల్ల టైం పట్టనివ్వండి, గాబరా లేదు. ఈ లోపు బిజినెస్ ఇంప్రూవ్ అయినా సంతోషమే, స్టాక్ పడిపోయినా సంతోషమే, ఏదైనా పర్వాలేదు మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్టాక్ తాలూకా PE ఇప్పుడు 50 మీద 60 దగ్గరలో ఉంది. అంటే 20% గ్రోత్, 30% గ్రోత్ వస్తే సరిపోదు. సో నెక్స్ట్ 2-3 క్వార్టర్లో గ్రోత్ పెరుగుతుందా లేదో చూడాలి. గ్రోత్ లేదనుకోండి అమాంతం స్టాక్ ప్రైస్ కింద పడుతుంది. కింద పడితే బంగారంలో తన్నుకుపోవడానికి రెడీగా ఉన్నారు ఈ స్టాక్ ని. అర్థమవుతుందా అండి? సో 3 పాసిబుల్ బిజినెస్ల గురించి మాట్లాడుకున్నాం. బ్యాడ్ సినారియోలో స్టాక్ మార్కెట్ పడిపోయినా ఈ స్టాక్ ప్రైస్ పడిపోయినా మనకు సంతోషమే, వాల్యుయేషన్స్ తగ్గుతాయి. ఎందుకంటే మనకు రావాల్సిన గ్రోత్ నెక్స్ట్ 2 ఏళ్ల తర్వాత కానీ రావట్లేదు. ఈ లోపు బిజినెస్ గ్రోత్ అయితే సంతోషమే, బ్యాలెన్స్ షీట్ ఇంప్రూవ్ అయితే సంతోషమే. కానీ మన దురదృష్టం కొద్దీ పడిపోయినా కూడా ఇండైరెక్ట్ గా మనకి అవకాశం ఇచ్చే కంపెనీ. సో అందువల్ల ఎప్పుడు పడుతుందా అని ఆపర్చునిటీ కోసం మనం చూడాలి. బ్యాటరీ ప్లాంట్ ఎంత స్పీడ్గా చేస్తున్నారు, ఎప్పుడు రెడీ అవుతుంది, ఇలాంటి అప్డేట్స్ అన్ని చూడాలి. వర్కింగ్ క్యాపిటల్ టైము 50 రోజులకు తీసుకురావాలి. ఇవన్నీ జరుగుతున్నాయి లేదో మనం ఫాలోఅప్ చేస్తే జే కర్వ్ ఉండే ఒక పెద్ద బిజినెస్ ని మనం ముందుగానే పట్టుకున్న వాళ్ళం అవుతామండి. సో ఇప్పుడు ఎంత స్పీడ్ తో పెరుగుతుందో అదే స్పీడ్ తో పెరిగితే ఈ స్టాక్ ప్రైస్ లో కూడా పెద్దగా మార్పే ఉండదు. ఇప్పుడు పెరుగుతున్న స్పీడ్ కి ఎంత ఎక్కువ స్పీడ్ వీళ్ళు యాడ్ చేస్తే, ఎంత ఎక్కువ గ్రోత్ వీళ్ళు యాడ్ చేస్తే అంత ఎక్కువ స్టాక్ ప్రైస్ పెరగడానికి ఫ్యూచర్ లో అవకాశం ఉంటుంది. యాజ్ యూజువల్ గా బిజినెస్ పెరిగితే స్టాక్ పెరుగుతుందండి, సింపుల్ లాజిక్. సో ఈ బిజినెస్ పెరుగుతుందా లేదా, ఎవ్రీ క్వార్టర్ మనకి రిటర్న్స్ ఎలా ఉన్నాయి, స్టాక్ ప్రైస్ తగ్గుతుందా లేదా, ఇవన్నీ మనం ట్రాక్ చేసాం అనుకోండి, ఆపర్చునిటీ మన చేతుల్లో ఉన్నట్టే. సార్ మాకు చాలా బాగా అర్థమైంది
అర్థమైంది కంపెనీ గురించి, బిజినెస్ పెరిగిందా లేదా, గ్రోత్ వస్తుందా లేదా, ఏం చెక్ చేయాలని అడుగుతారు. సింపుల్, ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది రెవెన్యూస్. వీళ్ళ తలక రెవెన్యూ గ్రోత్ 25% మీద ఉంటే పర్వాలేదండి. ఇక సెకండ్ విషయం ఎబిడ్డా మార్జిన్స్. ఒకనొక టైంలో వీళ్ళు 30%, 35% నమోదు చేశారు. ఆ గ్రోత్ వీళ్ళు మళ్ళీ అక్కడే నమోదు చేస్తామని చెప్తున్నారా లేదు, ఆ గ్రోత్ మళ్ళీ వస్తుందా లేదా మనం చెక్ చేయాలి. ఎందుకంటే మేనేజ్మెంట్ వాళ్ళు రేంజ్ ఉంటుందని చెప్తున్నారండి ఖచ్చితంగా. ఇక మూడో విషయం, వీళ్ళు ఏదైతే కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తామని చెప్పారు 150 కోట్లు పెట్టి, లేదంటే మిగిలినవి అవి కంప్లీట్ అయ్యి దానికి సంబంధించి ఆర్డర్లు వస్తున్నాయో లేదో చూసుకోవాలి. ఎందుకంటే ఫ్యాక్టరీ కెపాసిటీ అనౌన్స్ చేస్తారు, అది సరిపోదు కదా, మనకి ఆర్డర్లు రావాలి. ఇక ఫోర్త్ది బ్యాటరీ ఆర్డర్స్. 700 టన్స్ నుంచి మీనింగ్ఫుల్ గా మల్టీ ఇయర్ గ్రోత్ మనకు కనిపిస్తుందా లేదా మనం చూడాలి. ఇప్పటికైతే 700 టన్స్ ఉన్నాయని చెప్తున్నారు, ఇంకా ఎంత స్పీడ్ గా పెరుగుతోంది, ఎంఓఎస్ ఏమైనా చేస్తున్నారా, స్పెషల్ అప్రూవల్స్ వస్తున్నాయా లేదా న్యూస్ లో మనం ట్రాక్ చేయాలి. ఇక ఐదో విషయం వర్కింగ్ క్యాపిటల్ అని చెప్పాం కదండి, 213 డేస్ అయితే ఉన్నాయట, దాన్ని 150 తీసుకొస్తాం అంటున్నారు. అట్లీస్ట్ 180 వరకు వచ్చినా మనకు సంతోషమే. ఇది జరుగుతుందా లేదా, ప్రాఫిట్ వస్తుందా, ఎందుకంటే క్యాష్ అయితే జనరేట్ అవుతుంది బట్ ఫ్రీ క్యాష్ ఫ్లో తగ్గిపోతుంది, ప్రాఫిట్లు కూడా మనకి కన్వర్ట్ అవుతున్నాయో లేదో చూసుకోవాలి. ఇక ఆరో విషయం, వీళ్ళు క్యాపెక్స్ చేస్తామంటున్నారు కదా, ఆ చిటికేస్తే అయిపోదు, వీళ్ళు ఏదో ఒక విధంగా ఫండ్ రైజ్ చేయడమో అప్పు చేయడం ఏదో చేస్తారు. అది ఏ విధంగా చేస్తున్నారు, ఒకవేళ చేస్తే అప్పు ఎంత పెరుగుతుంది, పెరిగితే దానికి ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నారు, ఒకవేళ ఇంట్రెస్ట్ కడితే ప్రాఫిట్లో ఎంత పోతుంది, ఇవి మనం కొంచెం ఎప్పటికప్పుడు చూసుకోవాలండి. మీరేం గాబరపడద్దు, ఇవన్నీ కష్టం అనిపిస్తాయి. మీరు రెగ్యులర్గా వీడియోస్ చూస్తే ఇలాంటి పాయింట్స్ అని ఎప్పటికప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా నేను ప్రతి కంపెనీ గురించి చెప్తూనే ఉంటాను. సో ఇక్కడ సింపుల్గా క్యాలిక్యులేషన్ ఏంటి అంటే, నాది కంపెనీ ఇంట్రెస్టింగ్ కంపెనీ, ఆపర్చునిటీ చాలా పెద్ద ఉంది, గ్రోత్ ట్రిగ్గర్స్ నిజంగానే కనిపిస్తున్నాయి, కానీ ఎగ్జిస్టింగ్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ చాలా హై ప్రైస్ లో ఉంది. ఓ గాబరోడిపోయి కొనేసిన స్టాక్ అయితే కాదు, బట్ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ట్రాక్ చేయాల్సిన బిజినెస్ ఇది. సో టైం తో పాటు కంపెనీ దగ్గర బిజినెస్ లో కూడా గ్రోత్ వస్తే స్టాక్ ప్రైస్ పెరుగుతుంది, గ్రోత్ వస్తుందా లేదా మనం చెక్ చేస్తాం, గ్రోత్ రావడానికి టైం పడుతుంది మనకు ఆల్రెడీ తెలిసింది, సో గాబరా పడాల్సిన అవసరం లేదు. బట్ ఫ్యూచర్ లో జే కర్వ్ వస్తే మాత్రం ఖచ్చితంగా మనం చాలా సంతోషంగా ఉంటామండి. బట్ ఆ రోజులు రావాలని ఆశిద్దాం, ఎంత వారం వస్తే అంత మంచిది, రావడానికి మాత్రం టైం పడుతుంది, గాబరా పడద్దు. ఈ బిజినెస్ గురించి నేను కవర్ చేయని టాపిక్స్ మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి, చాలా మందికి ఉపయోగపడుతుందండి. సో ఒక బిజినెస్ గురించి ఇంత డీప్గా స్టడీ చేసి దాని గ్రోత్ ఎప్పటికి వస్తుంది అని ఒక ఆలోచన తెచ్చుకొని దాని గురించి నెక్స్ట్ ఏం ట్రాక్ చేయాలనేది చెప్పడం అంత ఈజీ కాదండి. నేను పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.